సంపూర్ణ మెజార్టీ రాకుండా సింగిల్ లార్జెస్ట్ వచ్చిందని చెప్పి ఎలా పిలిచేస్తారు? ప్రజాస్వామ్యం ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ అటల్ బిహారీ వాజ్పేయికి 161 సీట్లు వచ్చినప్పుడు, ఆ తర్వాత 181 సీట్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ రచ్చరచ్చ చేసింది. ఇది ప్రజాస్వామ్యం అనుకునే. పోనీ కాంగ్రెస్ ఏమైనా ప్రభుత్వం ఫామ్ చేయగలుగుద్దా? సమీపంలో కూడా లేదు. అదే సందర్భంలో కర్ణాటకలో యడ్యూరప్పకి పిలిచినప్పుడు కూడా అట్లాగే రచ్చరచ్చ చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇచ్చినప్పుడు రచ్చ చేసింది. ఈవెన్ కోర్టులు కూడా ఏమని తేల్చినాయి? సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంపూర్ణ మద్దతు లేకుండా పిలవడం వల్ల ఈ హార్స్ రైడింగ్ అంటారనమాట. అంటే గుర్రపు స్వారీ కాదు, ఏదైతే ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం అవుతుంది. ఫిరాయింపుల్ని మేము అంగీకరించము, ప్రజాస్వామ్యం ఇది మంచిది కాదని సుప్రీంకోర్టు దాకా తీర్పులు ఇచ్చిన సందర్భంలో గవర్నర్ స్వయంగా అదే ముక్క వివిధ యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఏకంగా నేషనల్ ఛానల్స్కే చెప్పుకొచ్చారు. టీవీల ముందుకు వచ్చి మాట్లాడారు ఆయన గత 2-3 రోజుల నుంచి కూడా. విజయ్కి నేనేమో అడ్డం కాదు, సింగిల్ లార్జెస్ట్ నిజం, అందుకని అతను నేనే పిలిచా, నా దగ్గర ఇంతమంది ఉన్నారండి అన్నాడు. 118 తెచ్చుకోయా అన్న, మళ్ళీ వచ్చాడు, ఫ్లోర్లో ప్రూవ్ చేసుకుంటామండి అన్నాడు. కాదయ్యా, ముందు రూల్ ప్రకారం నువ్వు చూపించాలయ్యా అని చెప్పాను, ఎందుకంటే లేకపోతే అప్పుడు అంగీకారం కుదరదు అన్నటువంటిది. అదే మొక్క గవర్నర్ స్పష్టంగా చెప్తున్నారు. కానీ ముందు మనం ఇక్కడ ఎవరైతే విమర్శించిన బీసీకే కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, వాళ్ళు నిన్ననే మద్దతు ఇస్తే అయిపోతుంది కదా. కావాలని గొడవ క్రియేట్ చేయడానికే చేసుకొచ్చారు.